హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్ట్రో టారెంట్ తెలుగు ఛానల్. నేను మీ చందన. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీ పార్ట్నర్కి సెకండ్ ఛాన్స్ ఇస్తే మళ్ళీ మిమ్మల్ని బాధ పెడతారా లేదా అనేది మనం చూద్దాం. ఇక్కడ మీ పార్ట్నరు మీరు బ్రేకప్ సిచ్యువేషన్ లో ఉండొచ్చు, లేకపోతే ఎవరైనా డైవర్స్ అప్లై చేసిన వాళ్ళు కూడా అవ్వచ్చు, కొంచెం ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల దూరం అయిన వాళ్ళు కూడా అవ్వచ్చు, లవర్స్ అవ్వచ్చు, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ కూడా అవ్వచ్చు. రెజోనేట్ అయితేనే మాత్రమే తీసుకోండి, లేకపోతే తీసుకోవద్దు. ఎందుకంటే నేను గైడెన్స్ మాత్రమే చెప్పగలను, ఫైనల్ డెసిషన్ అనేది మాత్రం తీసుకోవాల్సింది మీరే. ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే నా వ్యూయర్స్ వాళ్ళ పార్ట్నర్తో బ్రేకప్ సిచ్యువేషన్స్ లో ఉన్నారో, లేకపోతే ఏదైనా డైవర్స్ కానీ అప్లై చేసి ఉన్నారో, అలాంటి వాళ్ళకి మళ్ళీ తిరిగి ఒక సెకండ్ ఛాన్స్ అనేది ఇస్తే వీళ్ళని మళ్ళీ సేమ్ అలాగే హర్ట్ చేస్తారా, వీళ్ళు నమ్మి వాళ్ళు మారుతారేమోనని ఒక అవకాశం ఇస్తే, లేకపోతే వాళ్ళు నిజంగా మారి వీళ్ళ లైఫ్ అనేది మంచిగా మారుతుందా అనేది మనం చూద్దాం. ఓకే, నైట్ ఆఫ్ కప్స్ మంచి కార్డ్ వచ్చిందండి. 7 of Wands, మూన్ కార్డ్, 5 of Pentacles. ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే మీరు కానీ మీ పార్ట్నర్ కానీ బోత్ అనే వాళ్ళు ఏంటంటే చాలా డిప్రెషన్ అనే దీంట్లో ఉన్నారండి. ఇక్కడ ఏంటంటే మీరు ఫిజికల్ గాను మెంటల్ గా కూడా చాలా స్ట్రెయిన్ అండ్ సఫరింగ్ లో ఉన్నారు. ఏ విషయం కూడా ఆలోచించి ఒక మంచి డెసిషన్ అనేది మనం తీసుకునే స్థితిలో అయితే మీ మైండ్ అనేది ఇక్కడ లేదండి. మీకు అసలు ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది, మనం ఎంతో ఇష్టపడి, కొందరు లవ్ మ్యారేజ్ అవ్వచ్చు, అరేంజ్ మ్యారేజ్ అవ్వచ్చు, ఆఫ్టర్ మ్యారేజ్ కూడా దే ఫాల్ ఇన్ లవ్ విత్ దేర్ పార్ట్నర్స్. కానీ ఇక్కడ ఏంటంటే ఎందుకు ఇలాగా జరిగింది, మనం ఎందుకు ఇలా అయ్యింది అని చెప్పేసి, ఎంతో ఒక బ్యూటిఫుల్ లైఫ్ ని మనం ఊహించుకున్నాము, ఇలా ఎందుకు జరిగింది అని చెప్పేసి మీ సైడ్ నుంచి మీరు కూడా ఎలా డిప్రెషన్ లో ఉన్నారో సేమ్ బోత్ అనమాట. ఇద్దరు కూడా సేమ్ రోడ్ లోనే ట్రావెల్ చేస్తున్నారండి. అలాగే మీ పార్ట్నర్ కూడా అదే రకమైన డిప్రెషన్స్ లో ఉన్నారు, సేమ్ మూడ్ స్వింగ్స్ లో ఉండి చాలా డిప్రెసివ్ గా ఉన్నారండి. ఒకరికొకరు మీ పార్ట్నర్ అనే వాళ్ళు చాలా ఎనర్జెటిక్ అండ్ కేరింగ్ పర్సన్స్ అండి. కానీ ఏవో ప్రాబ్లమ్స్ వల్ల, మేబీ ఇక్కడ జాబ్ విషయమ్స్ అవ్వచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల కూడా మీ మధ్యన అనేది గ్యాప్ అనేది కొంచెం క్రియేట్ అయ్యిందండి. కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీ మధ్యన గ్యాప్ అనేది క్రియేట్ అనేది చేశారు. ఇక్కడ ఏమవుతుందంటే ఎవరిని వాళ్ళే అంటే పక్క వాళ్ళ కోసం మీరు ఆలోచించుకోవడం మానేసి మీకు ఎవరిని వాళ్ళే ప్రొటెక్ట్ చేసుకోవాలన్న సిచ్యువేషన్స్ లోకి అనేది మీరు వచ్చేసారు. వాళ్ళు ఏం చెప్తున్నారా, ఏం మాట్లాడుతున్నారా అనే విషయాన్ని కూడా మీరు అనే వాళ్ళు అసలు వినటం లేదు. దీనివల్ల మీ మధ్య ఏంటంటే ఒక ఇష్యూ కొంచెం గ్యాప్ అనేది క్రియేట్ చేస్తే, ఇక్కడ ఉన్న పర్సన్స్ ఏంటంటే ఇంకా ఎక్కువ గ్యాప్ ని క్రియేట్ చేసి మిమ్మల్ని దూరం చేయడానికి, విడగొట్టడానికి చూసి, అంటే మీరు కలిసి హ్యాపీగా ఉండడం కన్నా మీరు విడిపోతేనే ఆనందంగా పడే వాళ్ళు ఎక్కువగా అనేది ఇక్కడ కనిపిస్తున్నారండి. ఇక్కడ మనం ఫస్ట్ ఒక థింగ్ చేద్దాం, మీ పార్ట్నర్ యొక్క ఎనర్జీస్ చూద్దాము, అలాగే మీ యొక్క ఎనర్జీస్ కూడా చూద్దాము. ఆ తర్వాత ఫైనల్ గా ఏంజల్స్ మనకి ఏం గైడెన్స్ ఇస్తున్నాయి అనేది కూడా చూద్దాము. అసలు ఈ రిలేషన్షిప్ ని మనం అసలు ముందుకు తీసుకెళ్లొచ్చా లేదా, మీ పార్ట్నర్ కి ఇంకో ఛాన్స్ ఇవ్వచ్చా లేదా అనేది కూడా చూద్దాం. ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే నా వ్యూయర్స్ బ్రేకప్ సిచ్యువేషన్, డైవర్స్ సిచ్యువేషన్స్ లో ఉన్నారో అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అటువంటి సిచ్యువేషన్స్ ని ఫేస్ చేస్తున్న నా వ్యూయర్స్ ఉన్నారో వాళ్ళ పార్ట్నర్ కి అసలు సెకండ్ ఛాన్స్ అనేది ఇవ్వచ్చా? టవర్ కార్డ్ వచ్చిందండి, 7 of Cups, Knight of Swords, ఓకే, 4 కార్డ్. ఇక్కడ మీ పార్ట్నర్ కి అనేది సెకండ్ ఛాన్స్ అనేది ఇవ్వచ్చా, ఇవ్వకపోదామా అనేది తప్ప, ఫస్ట్ ఏంటంటే మీ యొక్క పార్ట్నర్ యొక్క
ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే వాళ్ళు అనేవాళ్ళు ఒక ఏం జరిగితే అది జరిగిందిలే, ఎలాగైతే అలాగైపోయిందిలే అన్నట్టు ఆలోచిస్తున్నారే తప్ప రిలేషన్షిప్ కోసము స్ట్రాంగ్ గా స్టాండ్ అనేది తీసుకోవట్లేదండి. ఇక్కడ వాళ్ళు చాలా ఇల్యూజన్స్ లో అనేది ఉన్నారు. ఇది చేస్తే కరెక్టా, అది చేస్తే కరెక్టా అనేది. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఏ డెసిషన్ అనేది వాళ్ళు అనే వాళ్ళు తీసుకోవట్లేదు. నెక్స్ట్ ఏంటంటే బాగా ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేయడము, లేకపోతే వీళ్ళు పడిపోతే చూసి ఆనందిద్దాము అనుకునే పర్సన్స్ అనేవాళ్ళు ఎక్కువగా వీళ్ళ లైఫ్ లో అనేది ఉన్నారండి. వీళ్ళకి మెంటల్ స్టెబిలిటీ అనేది లేదు. మీ పార్ట్నర్ మిమ్మల్ని ఏదైనా ఒక మాట కనుక అంటే మీరు అదే పట్టుకొని వాళ్ళ మీద రిలే అయ్యేసి ఇలాగే చేస్తున్నారని చెప్పేసి మనం వీళ్ళని వదులుకుంటే మేబీ లూజ్ అయిపోవచ్చు. ఎందుకంటే ఈ పార్ట్నర్ అనేది ప్రజెంట్ నేను ఇప్పుడు కరెంట్లీ వీళ్ళ యొక్క ప్రజెంట్ మైండ్ సెట్ ఎలా ఉన్నదో అనేది చెప్తున్నాను. తర్వాత ఏమైనా చేంజెస్ మారితే మారొచ్చు. అసలు నెక్స్ట్ మీ ఎనర్జీస్ ఏంటనేది కూడా చెక్ చేసిన తర్వాత అప్పుడు వీళ్ళకి ఏమైనా ఛాన్స్ ఇవ్వచ్చో లేదో అనేది చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. నా వ్యూయర్స్ యొక్క ఎనర్జీస్ మీకు రెజొనేట్ అయితే మాత్రమే తీసుకోండి, లేకపోతే ఇగ్నోర్ చేయండి. ఓకే, 9 of Wands. ఓకే, 6 of Pentacles, Knight of Cups, Ten of Pentacles. మీ యొక్క ఎనర్జీస్ అయితే మిక్స్డ్ గా ఉన్నాయండి. మీరు ఏంటంటే ఒక అందమైన బ్యూటిఫుల్ ఫ్యామిలీని అనేది మీ పార్ట్నర్ తోని మీరు ఊహించుకున్నారు, కానీ అంటే విడిపోవాలనే థాట్ అనేది కానీ మీకు అనేది కూడా లేదు. ఎప్పుడు మీరు మీ ప్రేమను అనేది వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేస్తూ చాలా కేరింగ్ అండ్ లవింగ్ గా ఉన్నారు. ప్లస్ ఏంటంటే మీరు అంటే చాలా రెస్పాన్సిబుల్ పర్సన్స్. ఎవరికైనా హెల్ప్ చేయడము, ఎవరినైనా కేరింగ్ గా చూసుకోవడము, ఆ ఎనర్జీస్ తోనే మీరు ఎప్పుడు ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే మీ పార్ట్నర్ వల్ల ఏంటంటే మీరు కొంచెం అంటే లైఫ్ లో మన లైఫ్ ఏంటి ఎలా అయిపోయింది, క్లోజ్డ్ గా అయిపోయింది అని చెప్పేసి వీళ్ళకి మీకు ఏంటంటే సమ్ ఫ్యామిలీ ఇష్యూస్ కూడా ఉన్నాయండి. మీ ఫ్యామిలీతో మీరు ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వడము, వేరే వాళ్ళతో మాట్లాడడము, ఇవన్నీ కూడా మీ పార్ట్నర్ కి ఇష్టం లేకపోవడం వల్ల మిమ్మల్ని కొంచెం క్లోజ్డ్ గా ఉండేటట్లు చేసేసుకోవడం, వీళ్ళు మీకు అనేది హర్ట్ అనేది చేయడం అనేది జరిగిందండి. ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే నెగిటివ్ ఇంటెన్షన్స్ అని కాదు, కానీ ఈ పర్సన్ కి క్లారిటీ ఆఫ్ ఏ విజన్ అనేది లేదండి. ఒక్కసారి ఇక్కడ నా సజెషన్ ఏంటంటే ఒక్కసారి మీ పార్ట్నర్ అనే వాళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి. ఎందుకంటే వాళ్ళ మైండ్ లో అనేది క్లారిటీ అనేది లేదండి. ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వాళ్ళనే వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారే తప్ప మీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ అనేది వాళ్ళకి ఏమీ లేదు. ఎందుకంటే ముందుండే లవ్ వీళ్ళకి ఉన్నది, కానీ అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, మనం ఈ రిలేషన్షిప్ లూజ్ అయిపోతే దాన్ని ఎలా మళ్ళీ ప్యాచప్ చేసుకోవాలనే విషయంలో వాళ్ళకి అసలు హెల్ప్లెస్ గా ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే మంచి చెప్పి ముందుకు తీసుకెళ్లే వాళ్ళు రిలేషన్ లో కానీ ఫ్రెండ్స్ లో కానీ లేకపోవడం వల్ల ఈ రిలేషన్షిప్ ని ఇలా అవుతుంది. ఈ రిలేషన్షిప్ అంటే విడిపోవడానికి పోలే తీసుకుందాం, ఈ మధ్య చాలా మంది డైవర్స్ తీసుకున్నారు, తీసుకుంటే తీసుకుందాం, పోలే బ్రేకప్ అయిపోతే అయిపోయింది, మన లైఫ్ లో వేరే వాళ్ళు వస్తారులే అన్నట్టు ఉన్నారు. అంటే కన్ఫ్యూజింగ్ మైండ్ స్టేట్ లో ఉన్నారు. కాబట్టి మీరు ఇక్కడ నేను గైడెన్స్ చెప్పడం కన్నా మీ రిలేషన్షిప్ కోసం 100% తెలిసిన పర్సన్ మీరు కాబట్టి ఒకసారి ఆలోచించి మంచి చెడు అనేది బెరుజు వేసుకొని మరీ ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వకుండా ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. ఇన్ కేస్ వాళ్ళు మారితే ఓకే, లేకపోతే మారకపోయినా పర్వాలేదు అనుకుని ఒక ఛాన్స్ ఇవ్వండి. మేబీ ఎందుకంటే ఒక రిలేషన్షిప్ కోసం మనం కూడా 100% అనేది పెట్టాలి. అప్పటికీ కూడా అవ్వకపోతే ఇంకా వాళ్ళ కర్మ, మీరేం చేయలేరు. అసలు మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నాయి అనేది కూడా మనం చూద్దాం మీ రిలేషన్షిప్ కోసం. ఓకే, లోన్లీనెస్. ఐ నో దట్ ఐఎమ్ నెవర్ అలోన్. మీరంటే లోన్లీగా ఒంటరిగా ఆల్రెడీ మీరు అనేవాళ్ళు ఫీల్ అవుతున్నారండి. మీరు కొంచెం ఆ లోన్లీనెస్ లో నుంచి అనేది మీరు అనేవాళ్ళు బయటకు కనుక వచ్చి కొంచెం అందరితో సోషలైజ్ అవ్వడం అనేది స్టార్ట్ చేయండి. కొంచెం మిమ్మల్ని మీరు హీల్ అనేది చేసుకొని కొంచెం మీ రిలేషన్షిప్ కోసం మీరు కూడా కొంచెం ప్రయత్నం చేయండి. మీ యొక్క పార్ట్నర్ కి మళ్ళీ ఛాన్స్ ఇవ్వండి. ఒక ఛాన్స్ ఇస్తే నేనైతే వాళ్ళు మారుతారు, చేంజ్ అవుతారు, ముందులా ప్రవర్తించరు అని నాకైతే ఇక్కడ అనిపిస్తుంది. అని చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. అసలు వాళ్ళ యొక్క పార్ట్నర్ కి ఏంటి, వాళ్ళు అసలు ఏమనుకుంటున్నారు, వీళ్ళ నుంచి ఒక మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా లవ్ ని చూద్దాం.
ఎంపతి. ఐ ఓపెన్ టు సీయింగ్ బోత్ సైడ్స్ ఆఫ్ ఎనీ సిచ్యువేషన్. మీ పార్ట్నర్ కూడా సేమ్ ఆలోచిస్తున్నారండి. తన వైపు నుంచి కూడా నేను ఆలోచించాలి కదా, నేను ఒకవేళ రాంగ్ వేలో ఏమైనా థింక్ చేశానా అనేది కూడా వాళ్ళకు కూడా ఉంది. అందుకే మీరు మోర్ ఎమోషనల్ గా కనెక్ట్ అనేది అవ్వకుండా ఒకే ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి. మేబీ వాళ్ళకి మనకి ఇంకా ఫర్దర్ గా కలిసి ఉంటే ఇది ఉంటే మీ ఇద్దరు మళ్ళీ రీయూనియన్ అనేది అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉండొచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు చూడటమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు నాతో పర్సనల్ రీడింగ్ చేయించుకోవాలనుకుంటే 9966225212కి వాట్సాప్ చేయండి. బీ పాజిటివ్, స్టే హెల్తీ, బాయ్.